నమస్తే అండి. ఇప్పుడొచ్చేసి మీరు ఈ తోట మీకు ఈ ఇత్తనం పరిచయం గాని, ఈ క్వాలిటీ గాని, మందులు గాని ఏ విధంగా పనిచేసినాయి? ఎలా పనిచేసినాయి? మీకెలా తెలుసు నేను? ఎలా పరిచయం అండి ఈ ఇత్తనాల కోసన? మొట్టమొదటిగా మాదాపురం నుంచి కొంతమంది వచ్చారండి మీ కాడికి. వచ్చిన తర్వాత నన్ను తీసుకోమంటే హ్మ్. సరే చూద్దాం మీరు వేసుకున్నాక చూద్దాం అన్నట్టుగా కొన్ని రోజులు నేను కూడా పోలేదు. హ్మ్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేడు మీ దగ్గరకు వచ్చాను. హ్మ్. వచ్చి అడిగితే అందరూ నాగిరెడ్డి గారు వీళ్ళందరూ తీసుకొచ్చుకుంటుంటే నేను కూడా కొన్ని తీసుకొచ్చుకున్నా అల్ల నుంచి. హ్మ్. తీసుకొచ్చుకొని వేసిన తర్వాత ఇక అందరూ అలాగనే నేను వేసుకున్నా మందులు అందరూ అలా కొడుతూనే ఉన్నాం. కొడుతునేసరికల్లా కొన్ని రోజుల తర్వాత ఇక మళ్ళీ మీ పరిచయం ఎక్కువైంది మాకు. మీ కొట్టు దగ్గరకు రావటం వల్ల ఈ టార్గెట్ 999, హ్మ్. డ్రెస్సు, హ్మ్. పటాను ఈ ఒక 3 స్ప్రేలు కొట్టాము. హ్మ్. తర్వాత నాగిరెడ్డి గారు కూడా బాగుంటున్నాయి మందులు వెంకటేశ్వరరావు గారు అంటే సర్లే అని పోయాను. పోయిన తర్వాత మంచిగా చెడో చేసుకుంటున్నాం. హ్మ్. చేసుకుంటారు మళ్ళీ మన మందులు మార్చి మందులు కొట్టుకోవటం, పని చేసుకోవటం అన్ని రకాలుగా బాగానే ఉంది. ఇక దిగుబడి కూడా మాకు 35 నుంచి 40 క్వింటాలు వస్తుందని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా సరే మన తోట చూసిపోయిన కాడి నుంచి ఎవరైనా ఈ విత్తనాన్ని కొనుక్కోవాలి. ఈ 3 విత్తనాలు కూడా ఈ 3 కంపెనీల విత్తనాలను కూడా కొనుక్కొని వేసుకొని శ్రద్ధతోటి పండించుకుంటే ఖచ్చితంగా పంటలు పండియగలుగుతారని నేను అనుకుంటున్నా. అది ఒక 4 ఎకరాలు ఉంటుందండి భూమి. అయితే ఎకరానికి 40 చొప్పున అయింది. ఇంచుమించుగా 140 నుంచి 150 లోపు అయింది. ఇది నేను ఏరి ఇంకొక నెల రోజుల కల్లంలో పోద్ది. మళ్ళీ ఆ రోజు కూడా వీడియో వచ్చి తీసుకోండి. నేను ఆ రోజు కూడా ఇదే మాట మాట్లాడతా. ఎందుకంటే ఇంకా కాసేది కూడా ఉంది, పూసేది కూడా ఉంది. ఇంకా ఇంతటితోటి ఈడిపోయే తోట కాదు ఇది. సరే ఈ కాపుతోటి ఎట్లయిద్ది అనుకోవద్దు. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఈడో కాడికి వచ్చి మళ్ళీ కల్లం కాడికి రండి. నేను ఇదే మాట మాట్లాడతా. 140 నుంచి 150 క్వింటాలు అయ్యేటట్టుగా నేను ఈ భూమిని చూపిస్తా. ఈ జాబిల్లి, సౌభాగ్య, ఈ గరుడ నాకు నారు దొరకలేదండి. ఈ సౌభాగ్య సుమారుగా ఒక 3-4 కుంటల నేలలో వేసిన. ఇది ఏంటంటే భయం అయ్యి ఆ నారు దొరక ఆ రోజు ఏది దొరికితే అది తెచ్చుకున్నట్టు నాకు సౌభాగ్య దొరికింది. వెంకటేష్ గారు ఇచ్చిండు, నేను తెచ్చుకున్నా. దీని తర్వాత ఏరే మన ఇది ఉంది కదా మన జాబిల్లి 1 ఎకరంన్నర సుమారుగా అది వేసినాం. ఇంకా మిగతాది ఇంకొక 1.5 ఎకరం ఈ గరుడ వాళ్ళది వేసినాం. మొత్తం మీదనైతే అన్ని బాగా మంచిగా ఉంది. ఈ 3 సెట్మెంట్లు కూడా నాకు నెంబర్ 1 ఉంది. ఈ సౌభాగ్యం ఉండేటట్టయితే ఇంకొక ఎకరం వేసుకుందును. నెక్స్ట్ ఈ ఈ విత్తనాలలో 3 విత్తనాలల్లో అదింత మొత్తం 3 వేసుకుంటాను అనుకుంటా. నేనైతే అది కొద్దిగా 3 ఎకరాలు ఎత్తే 3 వేస్తా. ఇది కాలవొడ్డు హనుమాన్ టెంపుల్ బజారు కుసి ఆగ్రోస్ లో వెంకటేష్ గారు అనే కొట్టుంది. అక్కడ తెచ్చుకుంటున్నాం మేము. ఆయన దీనికి అన్ని మనకి మందులు డిస్ట్రిబ్యూటర్ గా ఇస్తాడు. మేము ఆడ తెచ్చుకున్నాం. ఆయన ఇయ్యటమే కాకుండా విత్తనాలే కాకుండా మందులు గాని ఏదైనా సలహాలు సూచనలు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. రైతు ఆడికి పోయినప్పుడు బిజీ అనుకోకుండా రైతుని ఇబ్బంది పెట్టుకోకుండా కూర్చోబెట్టి 10 నిమిషాలు కూర్చున్నా ఏం లేదు కానీ మంచి విత్తనం ఇస్తాడు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మీరిచ్చిన విత్తనం వల్ల మీరిచ్చిన మందు సలహాల వల్ల మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి విత్తనం ఇచ్చారు. ఇట్లాంటి రైతులకి ఇట్లాంటి సలహాలు సూచనలు ఇంకా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ నీ కాడికి ఓరు వచ్చిన మాదాపురంలో మీ మాదాపురం నుంచే కదులుతాం. నా నుంచే స్టార్ట్ అయింది నీ కొట్టు కాడికి. అదే నేను చెప్పేది. ఇది ఏదో యూట్యూబ్లలో ఆ ట్యూబ్లలో అని చెప్పడం కాదు. నాకు మాట్లాడకున్నా రైతు సోదరులు గమనించాల్సింది. కాకపోతే ఏంటంటే ఈ విత్తనాన్ని పండియాల కృషితోటి పండించను, మార్కెట్లో చూపించను. తర్వాత మళ్ళీ రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఎట్లా పండించారు వెంకన్న గారు, ఎట్లా పండించారు అంటే ఈ అంతగా కూడా విత్తనం దమ్ము, తర్వాత సలహాలు సూచనలు, తర్వాత నెక్స్ట్ నా సాకిరి. ఈ పని వల్ల నేను సక్సెస్ అయ్యాను. కాబట్టి ఈ విత్తనాన్ని ఏదో చెప్పటం లేదు, పండించి చూపించిన తర్వాతనే ఈ విత్తనాన్ని కొనుక్కోమని దాకా నేను చెప్పలేదు. ఇప్పుడు పండించిన కాబట్టి ఈ విత్తనాన్ని చూసి కొనుక్కోమని చెప్తున్నాను. ఆ కృషి ఆగ్రోస్ వెంకటేష్ గారిని సంప్రదించండి. మీ జీవితాలు కూడా బాగుపడతాయని నేను కోరుకుంటున్నాను. ఇది రైతులందరికీ నా నమస్కారం.